తెలంగాణలో బీఆర్ఎస్ నేతలకు వరుస షాక్లు తగులుతున్నాయి. గులాబీ శిబిరం అంతా ఖాళీ అవుతుంది. ఒక్కొక్కరుగా పార్టీని వీడి పక్క పార్టీలకు జంప్ అవుతున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో దానంపై అనర్హత వేటు వేయాలంటూ స్పీకర్ గడ్డం ప్రకాష్ కుమార్ ను కలిసి ఫిర్యాదు చేసింది బీఆర్ఎస్ బృందం. అయితే పాడి కౌశిక్ రెడ్డి, ముఠగోపాల్, బండారి లక్ష్మారెడ్డి, కాలేరు వెంకటేష్ స్పీకర్ ను కలిసి వినతి పత్రం ఇచ్చారు. బండారు లక్ష్మారెడ్డి గారు, ముఠగోపాల్ గారు, నేను కాలేరు వెంకటేష్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అన్న నలుగురు పేరు నర్సింగ్ సార్. అన్నగారు నమస్కారం. నేను కాలేరు వెంకటేశ్వర్, లక్ష్మారెడ్డి. దానం నాగేందర్ గారిని డిస్క్వాలిఫై చేయాలని ఇవాళ పిటిషన్ ఇవ్వడం జరిగింది. ఇవాళ మా బీఆర్ఎస్ పార్టీలో గెలిచి ఇలా కాంగ్రెస్ పార్టీ కనువగప్పుకొని చేరినందుకు ఖచ్చితంగా ఇవాళ దానం నాగేందర్ గారిని డిస్క్వాలిఫై చేయాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము నలుగురం శాసనసభ్యులము, లక్ష్మారెడ్డి గారు, ముఠగోపాల్ గారు, కాలేరు వెంకటేశ్వర్ గారు, మేమందరం పోయి ఇవాళ పిటిషన్ ఇవ్వడం జరిగింది. స్పీకర్ గారు కూడా ఖచ్చితంగా చూసి మేము యాక్షన్ తీసుకుంటామని చెప్పడం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పార్లమెంట్ ఎన్నికల వేళ తెలంగాణలో సంచలన పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్మును పంపించారు. తెలంగాణ గవర్నర్ పదవితో పాటు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ పదవికి కూడా రాజీనామా చేశారు. అయితే రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తమిళనాడులోని ఏదో ఒక నియోజకవర్గం నుంచి ఆమె లోక్సభకు పోటీ చేసే అవకాశం ఉంది. అయితే దీనిపై ఇప్పటికే ఆమె బీజేపీ పెద్దలతో చర్చలు జరిపి నిర్ణయం తీసుకున్నారు. కన్యాకుమారి తమిళిసై సొంత జిల్లా. అంతేకాకుండా కన్యాకుమారి తిరునవల్లిలో అధికంగా నాడర్ ఓట్ బ్యాంక్ ఉండడంతో ఈ స్థానాల్లో ఒకచోట తమిళిసై పోటీ చేయనున్నారు. 2019 సెప్టెంబర్లో తెలంగాణ గవర్నర్గా నియమితులైన ఆమె అంతకుముందు బీజేపీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షురాలిగా కొనసాగారు. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. హాజరు శాతం తక్కువతో పాటు పరిమితికి మించి సబ్జెక్టులో ఫెయిల్ అయిన 60 మంది విద్యార్థులను యూనివర్సిటీ డిటైన్ చేసింది. దీంతో విద్యార్థులు యూనివర్సిటీ ముందు ఆందోళనకు దిగారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అక్కడకు చేరుకొని విద్యార్థులకు మద్దతు తెలిపారు. దీంతో విద్యార్థులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ మల్లారెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు అక్కడకు చేరుకొని పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు.
Excuse me. Excuse me. మల్లారెడ్డి అగ్రికల్చరల్ యూనివర్సిటీలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. హాజరు శాతం తక్కువతో పాటు పరిమితికి మించి సబ్జెక్టులో ఫెయిల్ అయిన 60 మంది విద్యార్థులను యూనివర్సిటీ డిటైన్ చేసింది. దీంతో విద్యార్థులు యూనివర్సిటీ ముందు ఆందోళనకు దిగారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అక్కడకు చేరుకొని విద్యార్థులకు మద్దతు తెలిపారు. దీంతో విద్యార్థులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ మల్లారెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పోలీసులు అక్కడకు చేరుకొని పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. Excuse me. Excuse me. మల్లారెడ్డి అగ్రికల్చరల్ యూనివర్సిటీలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. హాజరు శాతం తక్కువతో పాటు పరిమితికి మించి సబ్జెక్టులో ఫెయిల్ అయిన 60 మంది విద్యార్థులను యూనివర్సిటీ డిటైన్ చేసింది. దీంతో విద్యార్థులు యూనివర్సిటీ ముందు ఆందోళనకు దిగారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అక్కడకు చేరుకొని విద్యార్థులకు మద్దతు తెలిపారు. దీంతో విద్యార్థులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ మల్లారెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పోలీసులు అక్కడికి చేరుకొని పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫిల్మ్ నగర్ పరిధిలోని హకీంపేట్లో చెరువులో పడ్డ బాలుడిని కాపాడబోయి యువకుడు గల్లంతయ్యాడు. ఫిల్మ్ నగర్ కు చెందిన పవన్ రాజ్ స్నేహితులతో కలిసి హకీంపేట్ చెరువు దగ్గరకు వెళ్లాడు. ఆ సమయంలో ఓ బాలుడు ఆడుకుంటూ చెరువులో పడిపోయాడు. బాలుడిని రక్షించిన పవన్ రాజ్ చెరువులో గల్లంతయ్యాడు. పవన్ రాజ్ కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాలిస్తున్నాయి. ఆచూకీ ఇంకా లభ్యం కాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫిల్మ్ నగర్ పరిధిలోని హకీంపేట్లో చెరువులో పడ్డ బాలుడిని కాపాడబోయి యువకుడు గల్లంతయ్యాడు. ఫిల్మ్ నగర్ కు చెందిన పవన్ రాజ్ స్నేహితులతో కలిసి హకీంపేట్ చెరువు దగ్గరకు వెళ్లాడు. అయితే ఆ సమయంలో ఓ బాలుడు ఆడుకుంటూ చెరువులో పడిపోయాడు. బాలుడిని రక్షించిన పవన్ రాజ్ చెరువులో గల్లంతయ్యాడు. పవన్ రాజ్ కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాలిస్తున్నాయి. ఆచూకీ ఇంకా లభ్యం కాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
బాపట్ల జిల్లా కొరిసెపాడు దగ్గర జాతీయ రహదారిపై విమానాల అత్యవసర ల్యాండింగ్ కోసం ట్రయల్ రన్ జరిగింది. అత్యవసర సమయాల్లో జాతీయ రహదారుల వెంట విమానాలను ల్యాండింగ్ చేసేందుకు అవసరమైన అత్యవసర రన్వేలను భారతదేశంలో 13 ప్రదేశాలలో ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెండింటిని కేటాయించారు. ఈ 2 అత్యవసర ల్యాండింగ్ ప్రదేశాలు కూడా ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని కేటాయించారు. బాపట్ల జిల్లా కొరిసెపాడు దగ్గర జాతీయ రహదారిపై విమానాల అత్యవసర ల్యాండింగ్ కోసం ట్రయల్ రన్ జరిగింది. అత్యవసర సమయాల్లో జాతీయ రహదారుల వెంట విమానాలను ల్యాండింగ్ చేసేందుకు అవసరమైన అత్యవసర రన్వేలను భారతదేశంలో 13 ప్రదేశాలలో ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెండింటిని కేటాయించారు. అయితే ఈ 2 అత్యవసర ల్యాండింగ్ ప్రదేశాలు కూడా ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని కేటాయించారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మరోసారి ఈడీ విచారణకు డుమ్మా కొట్టారు. ఢిల్లీ జల బోర్డులో అక్రమాలకు సంబంధించి మనీ లాండరింగ్ కేసులో కేజ్రీవాల్ విచారణకు హాజరు కావాలని ఆదేశిస్తూ ఈడీ సమన్లు జారీ చేసింది. అయితే శరమామూలే అన్నట్టు ఆయన ఈసారి కూడా ఎంక్వైరీకి గైర్హాజరయ్యారు. ఈడీ అధికారులు ఇచ్చిన నోటీసులు అక్రమమని, దానిపై స్పందించేదే లేదని తేల్చి చెప్పేశారట ఢిల్లీ సీఎం కేజ్రీవాల్. మరోపక్క ఈ అంశంపై ఆమ్ ఆద్మీ నేతలు ఫైర్ అవుతున్నారు. మోదీ సర్కార్ కుట్రనేనని, చట్ట విరుద్ధంగా ఈడీ వ్యవహరిస్తుందని ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కేజ్రీవాల్ ను టార్గెట్ చేసి వేధిస్తుందని మండిపడ్డారు. ఢిల్లీ లిక్కర్ కేసులోనూ కేజ్రీవాల్ కు 9వసారి ఈడీ నోటీసులు అందజేసింది. ఇటీవలే ఆయన ఈ కేసులో కేవలం కోర్టుకు మాత్రమే హాజరయ్యారు. అయితే విచారణ వెళ్తే అరెస్టు చేసే అవకాశం ఉందనే అనుమానంతోనే కేజ్రీవాల్ విచారణకు తప్పించుకుంటున్నట్లు ఉన్నారని టాక్ నడుస్తుంది.
అయితే ఇప్పటికే మద్యం కుంభకోణం కేసులో డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్టు చేసింది ఈడీ. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో చాలా మందిని ఇప్పటికే అరెస్టు చేయగా ఇటీవలే ఎమ్మెల్సీ కవితను కూడా అరెస్టు చేసింది. దీంతో కేజ్రీవాల్ అరెస్ట్ తప్పదని అంతా భావించారు. అయితే ఈ కేసులో కేజ్రీవాల్ కు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులోని సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. దీంతో కేజ్రీవాల్ కు ఉపశమనం లభించినట్లే అయిందని అందరూ భావించారు. అయితే ఈలోపు ఢిల్లీ జలబోర్డ్ కేసులో ఈడీ నోటీసులు ఇచ్చింది. కేజ్రీవాల్ మాత్రం ఈ నోటీసులకు తాను స్పందించేదే లేదని తెగేసి చెప్తున్నారు. దీనిలో భాగంగా ఈడీ విచారణకు హాజరు కాలేదు. ఇక లోక్సభ ఎన్నికల నగారం మోగడంతోనే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేసింది. అతిపెద్ద ప్రజాస్వామిక ప్రక్రియ నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల కోడ్ ఖచ్చితంగా అమలు చేయాలని, ఉల్లంఘనకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ఎన్నికల ప్రకటన సమయంలోనే స్పష్టం చేశారు. అయితే ఎన్నికల కోడ్ అంటే లక్ష్మణ్ రేఖ. రాజకీయ పార్టీలు ఎన్నికల సందర్భంగా ఏం చేయొచ్చో ఏం చేయకూడదో ఇప్పుడు చూద్దాం. లోక్సభలో 543 నియోజకవర్గాలతో పాటు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం అసెంబ్లీలకు 7 విడతల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. షెడ్యూల్ ప్రకటనతోనే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. దేశంలో శాంతి భద్రతల మధ్య స్వచ్ఛందంగా, స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఎన్నికల కోడ్ కఠినంగా అమలు చేయడం తప్పనిసరి. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు, అన్ని రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలకు ఎన్నికల కోడ్ వర్తిస్తుంది. ఎన్నికల నేపథ్యంలో కులాలు, మతాలు, వేర్వేరు భాషలు మాట్లాడే ప్రజల మధ్య విభేదాలు రెచ్చగొట్టడం కానీ, వైషమ్యాలు పెంచడం కానీ చేయకూడదు. విద్వేషాలను రెచ్చగొట్టే చర్యలను తీవ్రంగా పరిగణిస్తారు. ప్రతి అభ్యర్థి, ప్రతి రాజకీయ పార్టీ ఈ జాగ్రత్తలు వహించాలి. ఉద్యోగాలు కల్పిస్తామని, తాగునీటి సదుపాయం కల్పిస్తామని హామీలు ఇవ్వడం కూడా నేరమే. ఏ రాజకీయ పార్టీ కానీ, ఏ నాయకుడు కానీ మరో పార్టీ పైన, నాయకులపైన వ్యక్తిగతమైన విమర్శలు చేయకూడదు. రాజకీయ పార్టీల విధానాలు, కార్యక్రమాలు, గతంలో ఆ పార్టీలు చేసిన తప్పులను ఎత్తి చూపడానికే విమర్శలు పరిమితం కావాలి. నాయకులు, అభ్యర్థులు, పార్టీ కార్యకర్తల వ్యక్తిగత జీవితాన్ని కానీ, ప్రజలతో సంబంధం లేని అంశాలను కానీ ప్రస్తావించకూడదు. తప్పుడు ఆరోపణలు చేయకూడదు. మర్యాదపూర్వకమైన భాషలోనే ఈ విమర్శలు ఉండాలి. కులాభిమానం, మత విశ్వాసాలను ప్రచారానికి వాడుకోకూడదు. దేవాలయాలు, మసీదులు, చర్చిలు, ఇతర ప్రార్థనా మందిరాల్లో ఎన్నికల ప్రచారం పూర్తి నిషేధం. ఓటర్లకు డబ్బు పంచడం, ప్రలోభ పెట్టడం, ఓటర్లను బెదిరించడం లేదా ఒకరి ఓటును మరొకరు వేయడం నేరం. ఇలాంటి నేరాలకు పాల్పడితే జైలు శిక్ష, జరిమానా తప్పదు. రాత్రిళ్లు 10 గంటల తర్వాత ప్రచారం, లౌడ్ స్పీకర్ల వినియోగం, ర్యాలీలు, సభలు, సమావేశాల వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా చూడాలి. ఇతర నాయకుల, పార్టీల దిష్టిబొమ్మలను దగ్ధం చేయడం కూడా నిషేధం. రాజకీయ పార్టీల అభ్యర్థుల ప్రచార కార్యక్రమాన్ని అడ్డుకోవడం, సమావేశాలకు భంగం కలిగించడం నిషేధం. అలాంటి చర్యలకు పాల్పడే పార్టీలు, అభ్యర్థులు, మద్దతుదారులపై చర్యలు తప్పవు. ఇతర పార్టీల అభ్యర్థుల పోస్టర్లు, ఫ్లెక్సీలు, ఇతర ప్రచార సామాగ్రిని తొలగించడం, ధ్వంసం చేయడం కూడా నిషేధం. అనుమతి లేకుండా ఇతరుల ఇల్లు, గోడలు, వేదికలను ప్రచారానికి వాడుకోవడం కూడా నిషిద్ధం. పోలింగ్ కేంద్రానికి ఓటర్లను తరలించడం, వాహనాలు కల్పించడం వంటి చర్యలను అనుమతించరు. పోలింగ్ కేంద్రాలకు 100 మీటర్ల దూరం వరకు 144 సెక్షన్ అమల్లో ఉన్నట్లే ఆ ప్రాంతంలో ప్రచారం నిషేధం. పోలింగ్ సమయానికి 48 గంటల ముందు నుంచి బహిరంగ సభలు నిర్వహించడాన్ని నిషేధించారు.
రాజకీయ పార్టీలు తప్పనిసరి అనుసరించాల్సిన నిబంధనల్లో ఏదైనా సభ, ర్యాలీ, సమావేశం నిర్వహించాలంటే ముందస్తుగా పోలీసుల అనుమతి తీసుకోవాలి. ర్యాలీ ఎప్పుడు మొదలవుతుంది, ఏ మార్గంలో ఉంటుందో సమాచారం ఇవ్వాలి. ఆ పక్షంలో పోలీస్ బందోబస్తు కల్పిస్తారు. లౌడ్ స్పీకర్లు వినియోగించుకోవాలన్నా పోలీసుల అనుమతి తప్పనిసరి. అధికారంలో ఉన్న మంత్రులు ప్రభుత్వ వాహనాలను ఎన్నికల ప్రచారానికి, ఎన్నికల పనులకు వాడుకోకూడదు. ప్రచారం కోసం ప్రభుత్వం ఖర్చుతో విమాన ప్రయాణం చేయడం నిషేధమే. ప్రభుత్వం డబ్బుతో పత్రికలలో వాణిజ్య ప్రకటనలు ఇవ్వడం కూడా నేరమే. అన్ని పార్టీలు, నాయకులు, కార్యకర్తలు ఎన్నికల నియమ నిబంధనలు పాటిస్తే స్వేచ్ఛగా, స్వతంత్రంగా ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఈసారి వేసవి హాట్గా ఉండబోతుంది. ఇప్పటికే దేశం వివిధ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. పార్లమెంట్ ఎన్నికల ప్రకటనతో ఎన్నికల వేడి మొదలైంది. మండు వేసవిలో దాదాపు 2.5 నెలల పాటు ప్రచారం కోసం పార్టీలు సిద్ధమవుతున్నాయి. 2014, 2019తో పోలిస్తే నిప్పులు చెరిగే ఎండలో అయినా సుదీర్ఘకాలం ప్రచారం చేసుకోవడానికి రాజకీయ పార్టీలకు వెసులుబాటు దక్కడం ఓ విశేషం. మార్చి నెలలోనే సూర్యుడు నిప్పులు చెరుగుతున్నాడు. గాడ్పులు మొదలయ్యాయి. ఈసారి ఏప్రిల్, మే నెలల్లో ఉష్ణోగ్రతలు విపరీతంగా ఉండవచ్చునని భారత వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తోంది. మార్చి 16న భారత ఎన్నికల కమిషన్ లోక్సభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. 2014 లోక్సభ ఎన్నికలు ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు 7 దశల్లో పోలింగ్ జరుగుతుంది. అంటే ఏప్రిల్, మే నెలలు ఈ వేసవి అంతా ఎన్నికల ప్రచారం మోతే. 2014లో సార్వత్రిక ఎన్నికలు 9 దశల్లో కేవలం 36 రోజుల వ్యవధిలో పూర్తయ్యాయి. 2019లో లోక్సభ ఎన్నికలు 7 దశల్లో దాదాపు 39 రోజుల పాటు సాగాయి. 2024 మాత్రం ఎన్నికల నిర్వహణకు సుదీర్ఘ కాలం, అది మండు వేసవిలో తీసుకుంటున్నారు. ఎన్నికల తొలి నోటిఫికేషన్ నాటి నుంచి 44 రోజుల తర్వాత ఎన్నికలు ముగుస్తాయి. ఈ వేసవిలో మారథాన్ పోల్ రన్ 2004లో ఎన్నికల వ్యవధి కంటే రెట్టింపు కంటే ఎక్కువ ఉంటుంది. 2004లో సార్వత్రిక ఎన్నికలు కేవలం 4 దశల్లో ఏప్రిల్ 20 నుంచి 2004 మే 10 మధ్య కేవలం 21 రోజుల్లో పూర్తయ్యాయి. 1999 సార్వత్రిక ఎన్నికలు శీతాకాలంలో చల్లటి వాతావరణంలో జరిగాయి. 1999 సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో కేవలం 30 రోజుల్లో పూర్తయ్యాయి. ఆ ఎన్నికల తర్వాత వేసవి కాలంలో ఎన్నికల నిర్వహణ ఆనవాయితీగా వస్తోంది. 2004 నుంచి ఏప్రిల్, మే నెలల్లోనే ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ మధ్యనే ఒక దేశం ఒకే ఎన్నిక నిర్వహణకు సంబంధించి మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కమిషన్ రాష్ట్రపతికి తన నివేదిక సమర్పించింది. ప్రభుత్వం ఈ నివేదికను ఆమోదించిన పక్షంలో 2029లో లోక్సభకు, అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు అతి తక్కువ వ్యవధిలో ఎన్నికలు పూర్తయ్యే అవకాశం ఉంది. సుదీర్ఘ కాలం పాటు ఎన్నికల ప్రక్రియ సాగితే రాజకీయ పార్టీల ఎన్నికల ఖర్చులు పెరిగిపోయే అవకాశం ఉంది. ఎన్నికల ప్రకటన నాటి నుంచి చివరి ఫేజ్ పోలింగ్ ముగిసే వరకు దాదాపు 2.5 నెలల వ్యవధి ఉండడంతో రాజకీయ పార్టీల ప్రచారం ఖర్చు కూడా పెరిగిపోవచ్చు. ప్రభుత్వాన్ని పడగొడతామంటే చూస్తూ ఊరుకోం. కేసీఆర్ నాటిన కలుపు మొక్కలను ఏరి పారేస్తున్నామంటూ బీఆర్ఎస్ పై విరుచుకుపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఈ రోజు 100 రోజులు పూర్తయిన సందర్భంగా ఆయన కేసీఆర్ పై శివారెత్తారు. తమ ప్రభుత్వాన్ని పడగొడతామంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. తాము గేట్లు తెరిస్తే బీఆర్ఎస్ ఖాళీ అవుతుందన్నారు. 100వ రోజు ఒక గేటు మాత్రమే తెరిచామని, అవతలి వర్గం ఖాళీ అయినప్పుడు గేట్లు తెరిచినా మూసినా ఒకటేనని సీఎం రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మీట్ ది ప్రెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. 100 రోజుల పాలన తనకు పూర్తి సంతృప్తినిచ్చిందని తెలిపారు. బీఆర్ఎస్ పై ఓ రేంజ్లో సీఎం విరుచుకుపడ్డారు. హైదరాబాద్ విమోచన దినానికి 2023 డిసెంబర్ 3వ తేదీకి ఒకే చరిత్ర ఉందన్నారు. 7 తరాలుగా నిజాం రాజ్యాన్ని పాలించిన పాలకుల నుంచి ప్రజలకు విముక్తి లభించినట్లే బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి ప్రజలకు విముక్తి లభించిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. వారసత్వాన్ని తలపై రుద్దాలని చూసినప్పుడు తెలంగాణ సమాజం ఏకమైందని, అందుకే నిజాం పోకడలను అవలంబించిన కేసీఆర్ కు వ్యతిరేకంగా ప్రజలు తీర్పు ఇచ్చారని చెప్పారు.
మీరు వెట్టి చాకిరి చేయాలి, కట్టి బానిసలుగా ఉండాలి అని ఆనాడు కాసిం రిజ్వీతోని నిజాం ఎట్లయితే తన యొక్క ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తే వాళ్ళ మీద సామూహిక దాడులు చేయించి వందలాది మందిని బలిగొన్నడో, వేలాది మంది ప్రాణాలు కోల్పోయినరో, చంద్రశేఖరరావు కూడా మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో తన ఆధిపత్యాన్ని, తన అధికారాన్ని ఆయన మన నెత్తి మీద రుద్ది వారసత్వాన్ని మనకు అప్పచెప్పాలనుకున్నప్పుడు తిరుగుబాటు చేసిన వాళ్ళందరినీ కూడా అదే విధంగా అణిచివేసి మీకు స్వేచ్ఛ అనేది లేదు, అన్నీ నాకు తెలుసు, అన్నీ తానే నడపాలన్న ఆలోచనతోని తన వారసత్వాన్ని మన నెత్తి మీద రుద్దాలనుకున్నప్పుడు తెలంగాణ సమాజం అప్రమత్తమై అన్ని పక్షాలు ఏకమై ఆనాటి సాయుధ రైతాంగ పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అన్న ఆలోచనతోని డిసెంబర్ 3, 2023 నాడు తీర్పు ఇవ్వడంతో 75 సంవత్సరాల తర్వాత మళ్ళీ అంతే ప్రాధాన్యతతో కూడుకున్న తీర్పు, ఈ ప్రాంత ప్రజలకు స్వేచ్ఛ మళ్ళీ ప్రజలే తెచ్చుకున్నారు. ఆ పోరాటంలో కేసీఆర్ కుటుంబం పతనమైంది. కేసీఆర్ ఆనవాళ్లు ఇంకా కొన్ని కనిపిస్తూనే ఉన్నాయని, ఆయన నాటిన కలుపు మొక్కలు ఇంకా వాసనలు వెదజల్లుతున్నాయని ఆరోపించారు సీఎం రేవంత్. ఆ కలుపు మొక్కలను పీకేసే పనిలో ఉన్నామని చెప్పారు. ఇప్పటికే కొన్ని కలుపు మొక్కలను తొలగించామన్నారు. రాష్ట్రంలో గంజాయి మొక్క అనేది లేకుండా చేస్తామని హెచ్చరించారు. తెలంగాణ వచ్చాక కేసీఆర్ తన ఆధిపత్యాన్ని చెలాయించారని, తెలంగాణ సంస్కృతిని మొత్తం మార్చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యమంలో టీజీ ఉంటే ఆయనకు అనుగుణంగా టీఎస్ ను తీసుకొచ్చారని మండిపడ్డారు. తెలంగాణ సంస్కృతి మీద జరుగుతున్న దాడిని, తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షల్ని గుర్తుపెట్టుకొని మా ప్రభుత్వం టీజీని మళ్ళీ టీజీగా కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి తెచ్చి అమలు చేసినాము. ఉచిత కరెంట్ ఇచ్చిన గొప్పలు చెప్పుకుంటున్నప్పుడు ఈ తన్నీరుకు ఆ మాత్రము అవగాహన లేదా? ఈరోజు మేము అట్లా ఇచ్చినామో లేదో ఇప్పుడు మాకు ఆదేశాలు జారీ చేసిండు, నువ్వు ముందుగాల పైసలు కట్టు, తర్వాత 0 బిల్లు అని. అందుకే ఈ గంజాయి మొక్కల్ని పీకే పని మీద ఉన్న, కలుపు మొక్కల్ని పీకుతూనే ఉన్నా కానీ ఇంకా ఎక్కడ పడితే అక్కడ నాటి పెట్టిండు. అవిగా ఎట్లా వెదజల్లుతున్నాయి వాటి పరిమళాలంటే ఊహించని విధంగా వెదజల్లుతున్నాయి. అయినా ఏం ఊరుకోను, రోజుకు 18 గంటలు పని చేస్తూనే ఉంటా. ఈ గంజాయి మొక్కల్ని పీకేస్తాం, మొత్తానికి సమూలంగా గంజాయి మొక్క అనేది తెలంగాణ రాష్ట్రంలో ఉండనివ్వను. 6 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని బీఆర్ఎస్ నాయకులు అంటున్నారని, తమ ప్రభుత్వాన్ని పడగొడితే చూస్తూ ఊరుకుంటామని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. 8 సీట్లు ఉన్న బీజేపీ, 39 సీట్లున్న బీఆర్ఎస్ ఏ విధంగా మా ప్రభుత్వాన్ని పడగొడుతుందని నిలదీశారు. తాము గేట్లు ఓపెన్ చేశామని, ఇక బీఆర్ఎస్ లో ఎవరు ఉండరని, ఆ పార్టీ మొత్తం ఖాళీ అవుతుందన్నారు. చివరకు బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులు ముగ్గురు మాత్రమే ఉంటారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కుక్క కాటుకు చెప్పు దెబ్బ అని పెద్దలు చెప్పిండ్రు. కొట్టకుట్టు ఊరుకుంటామా? కొడతాం కదా. నేను ముందే చెప్పినా కదా, సరే మీరు తారీఖు పెట్టుర్రి చెప్తా కదా అని. అందుకే ఈరోజు మొదలు పెట్టిన, మీరు ఇంకా చూసినట్లేరు. 100వ రోజు మొదలు పెట్టిన, 100 రోజుల పరిపాలన మీదనే పెట్టిన. నిన్నటి కోడ్ రానంత వరకు ముఖ్యమంత్రిగానే వ్యవహరించిన. ఎందుకంటే చాలా నిబద్ధతతోని రోజుకు 18 గంటలు ప్రతిరోజు పనిచేసిన 100 రోజులు. అవతల ఖాళీ అయినాక ఇక మూసినా తెరిచినా ఒకటే కదా. గేట్ ఓపెన్ అయింది మిత్రమా. పొద్దున గేట్ ఓపెన్ చేసి ఒక్క గేట్ తెరిచిన, మొత్తం తెరవాలి. ప్రజెంట్ ఎమ్మెల్యే, ప్రజెంట్ ఎంపీ ఆల్రెడీ గేట్ ఓపెన్ చేసినాం. రైతు భరోసాపై తెలంగాణ సీఎం రేవంత్ కీలక ప్రకటన చేశారు. భవిష్యత్తులో రైతు భరోసా గొట్టలు, చెట్లు, లేఅవుట్లకు ఇవ్వడం కుదరదని చెప్పారు. ఇప్పటి వరకు 5 ఎకరాల లోపు ఉన్న దాదాపు 62 లక్షల మంది రైతులకు రైతు భరోసా అందించామన్నారు. ఇచ్చిన హామీల మేరకు గ్యారంటీలను అమలు చేస్తున్నామని, 8 లక్షల కుటుంబాలకు 500 సిలిండర్ అందిస్తున్నామని చెప్పారు. 42 లక్షల కుటుంబాలు 200 యూనిట్ల విద్యుత్ పథకాన్ని పొందుతున్నాయన్నారు. 6 గ్యారంటీలను పక్కాగా అమలు చేస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ పథకాలన్నిటిని కూడా మొదలు పెడితే ఆపొద్దు, ప్రతి వాడికి అందించాలన్న ఆలోచనతోని ఒక పకడ్బందీగా సంక్షేమ పథకాలను అమలు చేస్తూనే అభివృద్ధిని ఎక్కడా నిర్లక్ష్యం చేయలేదు. భవిష్యత్తులో రైతు భరోసా పథకము గుట్టలకు, చెట్లకు, రోడ్లో పోయిన భూములకు, లేఅవుట్లై బంగ్లాలు కట్టిన ప్రాంతాలకు ఇవ్వబడవు. అట్లాంటి వాటిని అన్నిటిని కూడా సర్వే చేసి వాటిని తొలగిస్తాము. అందుకే గ్రామాలలో రైతు బంధు అడిగే వాళ్ళను అప్లికేషన్ పెట్టుకోమన్నాము. ప్రభుత్వం ఇచ్చే ఏ సంక్షేమ పథకానికైనా అర్హులు అప్లికేషన్ పెట్టుకోవాలి. అప్లికేషన్ పెట్టుకున్న వాటిని స్క్రూటినీ చేసి వాళ్ళందరికీ, ఇప్పుడు ఎవరైతే 68 లక్షల మంది రైతు బంధు లబ్ధిదారులు ఉన్నారో డేటా మొత్తం మా దగ్గర ఉంది. అందులో ఎవరైనా అనర్హులు ఉంటే వాటిని విశ్లేషిస్తాం. అంటే ఆల్రెడీ అమ్మేసుకొని లేఅవుట్లు అయిపోయి కాలనీలు వచ్చిన వాళ్ళు కూడా నాకు తెలిసిన బంధువులు చాలామంది ఉన్నారు. 30 ఏళ్ల క్రితం అవి లేఅవుట్ అయ్యి అమ్మిపోయిన పెద్ద పెద్ద బంగ్లాలు వచ్చిన, అపార్ట్మెంట్స్ కూడా వచ్చినాయి.
కానీ ల్యాండ్ యూసేజ్ మారకపోవడం వల్ల, అంటే నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ కన్వర్ట్ కాకపోవడం వల్ల అగ్రికల్చర్ ల్యాండ్ కింద వాళ్ళ పేరు మీదనే వస్తుంది, వాళ్ళకి లక్షల రూపాయలు వాళ్ళ ఖాతాలో పడుతున్నాయి. ఇట్లాంటి నిర్లక్ష్యము తప్పుడు విధానాలకు రైతు భరోసా పథకంలో పులి స్టాప్ పెడతాము. తప్పకుండా వాళ్ళని పెంచి, అంటే ఈ దుర్వినియోగాన్ని ఆపుతాము, నిజమైన లబ్ధిదారులకు పూర్తి స్థాయిలో అమలు చేస్తాం. మొత్తానికి కాంగ్రెస్ 100 రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా మరోసారి బీఆర్ఎస్ పై విమర్శల వర్షం కురిపించారు రేవంత్ రెడ్డి. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెబుతూనే గత ప్రభుత్వ విధానాలను ఎండగట్టారు. కోల్కతాలోని గార్డెన్ రీచ్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న 5 అంతస్తుల భవనం కుప్పకూలింది. అయితే ఈ ప్రమాదంలో 2 మృతి చెందగా 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రాంతంలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపించారు. అయితే ఈ అక్రమ నిర్మాణాలన్నీ పరోక్షంగా పాలనా అధికారి సహకారంతోనే జరుగుతున్నాయన్నారు. కూలిన భవనాన్ని కూడా అక్రమంగా నిర్మిస్తున్నారని కొందరు ఆరోపించారు. శిథిలాల కింద కూరుకుపోవడంతో పలువురికి గాయాలయ్యాయి. అయితే ఈ ఘటనపై సమాచారం అందుకున్న కోల్కతా పోలీసులు, అగ్నిమాపక బృందాలు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. రెస్క్యూ ఆపరేషన్లో అధికార యంత్రాంగంతో పాటు స్థానికులు కూడా సహకరించారు. శిథిలాల కింద నుంచి 15 మందిని రక్షించి సమీపంలోని కోల్కతా మెడికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో చేర్చారు. అందులో 2 వ్యక్తులు చనిపోయినట్లుగా తెలిపారు. రాజస్థాన్లో రైలు ప్రమాదం జరిగింది. సబర్మతి ఆగ్రా ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది. రైలులోని 4 బోగీలు ఇంజిన్ పట్టాలు తప్పగా పలువురికి గాయాలయ్యాయి. అజ్మీర్లలో మాదర్ వద్ద ఘటన చోటు చేసుకుంది. ఘటనా స్థల వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇవి ఇప్పుడు వరకు ఉన్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్వతంత్ర.